శంకరి ఏం చేస్తున్నావురా ఈడ? కనబడతలేదానే మోటార్ బంద్ చేస్తానా. మా బంద్ చేసినావు కానీ బాయి గొడ్డు గోదా ఇవన్నీ ఇడిచిపెట్టి నౌకర్ కోసం చదువుకోమని చెప్పిన కదా. ఏ మా చదువుతానే. ఏం చదువురా నీ ముఖం చదువుతాను. ఎప్పుడు చూసినా బాయికానే ఉండబడుతుంది. ఎప్పుడు రా నువ్వు చదివింది? ఏ గట్ల అంటానమేందే 7 ఏళ్ల నుంచి చదివనే పడుతుంది. ఏంది 7 ఏళ్ల నుంచి చదివితే మరి నౌకర్ ఎందుకు రాలేదురా? నేను చదువుతా అయిపోతుందానే. సర్కారు వాళ్ళు కొలువులు ఇయ్యద్దా? ఏంది ఇత్తలేరా? ఏందే ఇత్తలేరా అని అడుగుతాను. ఇంత అమాయకంగా ఉంటావానే? వాళ్ళు కొలువులు ఇచ్చినాక నేను చేయబోతున్నా. అంతేగాని పోదాంపా. అరే రాములు, నువ్వా? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? కర్మాంచి ఎప్పుడు వస్తుంది? ఇవాళ వచ్చిన నీ కొడుకా? నా కొడుకే. ఏం పిల్లగా ఏం చేస్తున్నావు? నౌకరీ ఏమైనా చేస్తున్నావా? చేస్తానా. సెంట్రల్ గవర్నమెంట్ నౌకరీ. ఏంది సెంట్రల్ గవర్నమెంట్ జాబా? పెద్ద జాబే. ఏం పని ఉంటుంది? కరువు పని. కరువు పనా? కలెక్టర్ పని లెక్క చెప్తున్నావు ఏంది? నాకు ఇప్పుడు అదే కలెక్టర్ పని. మంచిగా ఉంది. అందుకే చెప్తానా. పోయేస్తారా రాములు? ఏంద్ర శంకరి ఆయనతో గట్ల మాట్లాడుతీ? లేకపోతే ప్రతి ఒక్కరికి నా జాబ్ గురించే కావన్నా. కొయ్యి ఉన్నప్పుడు ఏం కొలువు చేస్తున్నావు అని అడుగుతారా? అడుగుతారనే చెప్తాను కదా. ఇక వా ఇంటికి. అమ్మా అమ్మా ఉన్నవానే? వచ్చినవా? నీకోసమే చూస్తున్నా. ఏమైందే? ఏం కాలే. ఇక్కడ పోయినా ఇప్పటిదాకా? బాయికాడికి పోయేస్తానా. నువ్వు ఏడికి పోయినా నాకు చెప్పే పోవాలి. నాకు చెప్పకుండా ఎక్కడికి పోయేదే లేదు. ఏమైంది? గంతాగం అవుతావు. అయినా నేను ఏడికి పోతా చెప్పు. ఏం లేదు కానీ అన్నం పెట్టే ఉంది, ఇంట్లో పోయి తినిపో. మాది ఇంటది. ఊకి ఆగం అవుతావేందే? ఆగం తల్లి. ఏంది ఏమో ఎన్నలేదు గంతాగం అవుతాను. ఏం లేదు కానీ ఓ ఎకరా మమ్మీ కొడుకుతో ఏదైనా వ్యాపారం పెట్టి. ఏంది వ్యాపారం పెట్టి అన్న? కొడుకు గవర్నమెంట్ నౌకరు కావాలని పెద్ద పెద్ద చదువులను చదివించిన, కనబడ దేవుల కల్లా మొక్కిన. ఇప్పుడు పొలం అమ్మి వ్యాపారం పెట్టిమంటావా? ఇప్పుడు ఆ నౌకర్లు వచ్చేది లేదు పోయేది లేదు కానీ వాటితో ఏదైనా వ్యాపారం పెట్టి. పిచ్చీటలు వేసిందా నీకు? ఉన్నదే ఎకరం. ఆ ఎకరం అమ్మి ఆయనతో వానికి వ్యాపారం పెట్టితే నడవకపోతే ఎట్లా బతుకుడు? ఆడు బతుకుంటే చాలు, ఎట్లనన్నా ఎలా తీసుకుంటాడు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఏమన్నా 3 బాధల కాడ నిమ్మకాయ దొక్కాల్సిన ఏంది? 3 బజార్ల కాడ నిమ్మకాయ దొక్కొచ్చుడు కాదు. మన ఎలక్కలేదు లేదు. మొన్న కొడుకుని చూసేస్తా అని హైదరాబాద్ పోయింది. ఆ కొడుకే పురుగుల మందు ఆగి చచ్చిపోయిందట. చచ్చిపోయిందా? వానికి ఏ రోగం ముట్టిందే? రోగం కాదు, నౌకర్ ఎత్తలేదని పురుగుల మందు ఆగి చచ్చిపోయిందట. మనోడు కూడా ఆ పిల్లగాని సోపతి. ఇద్దరు కలిసే చదువుకునేటోళ్ళు. నౌకర్ రాలేదనే బాధలో మనోడు కూడా ఏమైనా చేసుకుంటే అమ్మో, నా నుంచి కాదు కొడుకుని దూరం చేసుకోడు. అందుకే వానికి ఏదైనా నౌకరి పెట్టి. కొడుకు మీద ప్రేమ నీకు అట్లా అనిపిస్తుంది. మనోనికి ఏం కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ నౌకరు వస్తుంది. నువ్వేం ఆగం కాకు, అన్నం పెడుతురా. వార్తలు చూడాలంటేనే భయం అవుతుంది. ఏం ఘోరమైన వార్తలు చూడాల్సి వస్తుందో ఏమో. తెలంగాణ రూపురేఖలు మారుస్తామన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జరిగిందేమీ లేదన్నారు. నారాయణపేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. పేదోళ్లు కొట్లాడి తెచ్చిన రాష్ట్రాన్ని పెద్దోళ్లు పాలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకున్నామన్నా? కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే.
ఉద్యోగాలు కావాలని చెప్పి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఉద్యోగాలు రావాలని చెప్పి అనేక మంది యువకులు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న ఎదురుగా లైలు వస్తుంటారు. ఏమైంది అట్లా బాగుతాను? బండి సంజయ్ అన్న సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండట. అవును, ఆయన ఇంతకుముందు కూడా పాదయాత్ర చేసిండు, ఇది రెండో విడత. తెలుసు కూడా మరి ఈయన ఉన్నవేంది? అన్న మన పిల్లల కోసం పాదయాత్ర చేస్తాడు. అన్నకు మనం మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వాలంటే ఏం చేస్తావే? పాదయాత్ర చేస్తావా ఏంది? అవు చేస్తా. నా కొడుకు లాంటి పిల్లలకు నౌకర్ల కోసం బీడుబడిన పొలాలను నీళ్లతోటి తడిపేటందుకు అన్నతోటి నడుస్తా. ఏహే, అన్నతో నడుచుడు అంత అల్కా అనుకుంటున్నావే? ఎండలల్లా ఎండాలే, వానొత్తే దడవాలే, ఎవడన్నా ఊరనోడు రాళ్ళేస్తే పడాలే. అన్నతోటి నడుచుడు అంత తేలిక కాదు. ఫామ్ హౌజుల్లో వండుకునే ముఖ్యమంత్రులున్న ఈ రోజుల్లో మన కోసం కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి మహాసంగ్రామ యాత్ర చేస్తున్న సంజయ్ అన్నకు మద్దతు ఇచ్చుడంటే మనకు మనం మద్దతు ఇచ్చుకునుడే. ఎండకు మాడుగాలినా కాడుగాలినా అన్నతోటి నడుచుడే. రాళ్లతోటి కొట్టినా కట్టు కట్టుకొని మరి అన్న పక్కన నిలబడ్డే గాని ఇంట్లో ఆగేది లేదు, ఎవరికి తలొగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా ఇలా ఉద్యమం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే నిరుద్యోగ యువత ఆవేశపడి ఆత్మహత్య చేసుకోకండి, మళ్ళా తిరిగి ఉద్యమాలు చేద్దాం. ఇది చివరి ఉద్యమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీని విశ్వసించండి, భారతీయ జనతా పార్టీని నమ్మండి. 2020లో మీ ప్రభుత్వం వస్తుంది, యువకుల ప్రభుత్వం వస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. గొల్లకొండ కిలోమీటర్ల కాశాపు జెండాలు రెపరెపలాడించే ప్రభుత్వం ఇవాళ మీకు కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే ప్రభుత్వం మీకు కావాలి, మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కావాలి. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో ఇలా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపిందంటే ఈ మీకోసం మద్దతు తెలిపింది. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రైతాంగం బాగుపడాలి. ఇన్నావు కదా, నడు పోదాం. సరేనే, నువ్వు బట్టలు చదువుకోపో. అంటే నా ఒక్కదానియేనా? నువ్వు రావా? సరే నేను ఒక్కదాన్నే పోతా. ఓ పిచ్చిదానా, నేను ఎప్పుడో బట్టలు చదువుకొని పెట్టుకున్నా, నీకు చెప్పుకోదా నచ్చిన? నిజంగానా? అవు, బండి సంజయ్ అన్న మహాసంగ్రామ యాత్రకు బండి కట్టినప్పుడే నేను బట్టలు చదువుకున్నా. నిజంగా బండి సంజయ్ అన్న మన కోసం మస్తు కష్టపడుతుండు కదా. అవు, బండి సంజయ్ అన్న అంటే ఏమనుకున్నావు? మనిషి చూడ్డానికి బక్క ఉన్నా గుండెల బలం ఎక్కువ ఉన్నాడు. ధర్మం కోసం ప్రాణం ఇచ్చేటోడు, అవినీతి అందరి కోసం ప్రాణం ఇచ్చేన పాటుపడేటోడు, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడేటోడు. ఆయన మన కోసం వస్తున్నప్పుడు మనం మన కోసం పోలేమా? అయితే ఇంకెందుకు, పోదాం పదా.